తిరుచి నుంచి శ్రీరంగం బస్సులో వచ్చాం. ఒక ఆలయం వేల సంవత్సరాల చరిత్రకు సాక్ష్యంగా నిలిచి ఒక నగరంలా విస్తరించి భక్తుల విశ్వాసంలో భూలోక వైకుంఠంగా ప్రసిద్ధి చెందింది. అదే శ్రీరంగం శ్రీ రంగనాథ స్వామి ఆలయం. కావేరి మరియు కొల్లిడం నదుల మధ్య ఉన్న పవిత్రమైన ద్వీపంలో కొలువై ఉన్న ఈ మహాక్షేత్రం సుమారు 156 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి 7 ప్రాకారాలు, 21 గోపురాలు, అనేక మండపాలు, ఉపసన్నిధులు, అద్భుతమైన శిల్పాలతో ఎంతో వైభవంగా కనిపిస్తుంది. వైష్ణవ సంప్రదాయం ప్రకారం శ్రీ రంగనాథ స్వామి వారి దివ్యమూర్తిని మొదట బ్రహ్మదేవుడు ఆరాధించాడు. ఆ తర్వాత సూర్యవంశ రాజుల ద్వారా శ్రీరామచంద్రుడి వద్దకు చేరింది. రామాయణ కాలం అనంతరం శ్రీరాముడు తన భక్తుడైన విభీషణుడికి శ్రీ రంగనాథుడి మూర్తిని ఇచ్చాడని స్థల పురాణం. విభీషణుడు ఆ మూర్తిని లంకకు తీసుకువెళ్తున్న సమయంలో కావేరీ తీరంలో కొంతసేపు పూజ చేయడానికి ఉంచగా తిరిగి తీసుకువెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు ఆ మూర్తి అక్కడి నుంచి కదలలేదు. శ్రీరంగనాథుడు ఈ పవిత్రమైన ప్రదేశాన్ని తన నివాసంగా ఎంచుకున్నాడు. చరిత్రకంగా చూస్తే ఈ ఆలయాన్ని ఒకే రాజు నిర్మించలేదు. అనేక శతాబ్దాల కాలంలో చోళులు, పాండ్యులు, విజయనగర రాజులు, నాయక రాజులు వంటి అనేక రాజా వంశాల కాలంలో ఆలయం అభివృద్ధి చెందుతూ విస్తరిస్తూ ఎన్నో మరమ్మతులు మరియు అభివృద్ధి పనులు జరిగి నేటి ఈ అద్భుతమైన రూపాన్ని సంతరించుకుంది. శ్రీరంగం ఆలయంలో అత్యంత ప్రత్యేకమైన అంశాల్లో ఒకటి 7 ప్రాకారాలు. ఒక ప్రాకారం దాటి మరొక ప్రాకారంలోకి వెళ్తున్న కొద్దీ బయట ప్రపంచం నుంచి ఒక ఆధ్యాత్మిక ప్రపంచంలోకి అడుగు పెడుతున్న అనుభూతి కలుగుతుంది. ఇక శ్రీరంగం యొక్క ప్రధాన గుర్తింపుల్లో ఒకటైన దక్షిణ రాజగోపురం సుమారు 236 అడుగుల ఎత్తుతో 13 అంతస్తులతో ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. ఈ మహాగోపురం ముందు నిలబడి పైకి చూస్తే మన పూర్వీకుల నిర్మాణ నైపుణ్యం ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఆలయంలోని ప్రధాన సన్నిధిలో శ్రీ మహావిష్ణువు ఆదిశేషునిపై పవలిస్తూ అనంత సైన రూపంలో శ్రీ రంగనాథుడిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. శ్రీరంగనాథ స్వామి వారితో పాటు శ్రీ రంగనాయకి తయారుకు సన్నిధి కూడా ఎంతో విశిష్టమైనది. వైష్ణవ సంప్రదాయంలో 108 దివ్య దేశాలకు ఎంతో ప్రాధాన్యత ఉండగా శ్రీరంగం అత్యంత ముఖ్యమైన దివ్యక్షేత్రాల్లో ఒకటిగా భక్తులచే పూజించబడుతుంది. ఆల్వారుల మంగళ శాసనాలతో ఈ క్షేత్రం మరింత పవిత్రతను పొందింది. అందుకే భక్తులు శ్రీరంగాన్ని ప్రేమగా భూలోక వైకుంఠం అని పిలుస్తారు. శ్రీరంగం గురించి మాట్లాడుతున్నప్పుడు శ్రీ రామానుజాచార్యులను కూడా తప్పకుండా గుర్తు చేసుకోవాలి. వైష్ణవ సంప్రదాయంలో గొప్ప ఆచారులైన శ్రీ రామానుజాచార్యులకు శ్రీరంగంతో ఎంతో సన్నిహితమైన అనుభవం ఉంది. ఆయన ఇక్కడ నివసిస్తూ వైష్ణవ సిద్ధాంతాన్ని, ఆలయ ఆచార సంప్రదాయాలను బలపర్చారని సంప్రదాయం చెబుతుంది. శ్రీరంగం ఆలయాన్ని సందర్శించినప్పుడు రాజగోపురంతో పాటు 7 ప్రాకారాలు, శ్రీ రంగనాథ స్వామి వారి సన్నిధి, శ్రీ రంగనాయకి తయారు సన్నిధి, రామానుజాచార్యుల సన్నిధి, పురాతన మండపాలు, రాతి స్తంభాలపై చెక్కిన అద్భుతమైన శిల్పాలు, గోపురాలపై కనిపించే దేవతామూర్తుల శిల్పాలు వంటి ఎన్నో అద్భుతమైన ప్రదేశాలను తప్పకుండా చూడాలి. ఈ ఆలయంలో అడుగుపెట్టిన తర్వాత పురాతన నిర్మాణాలు, చుట్టూ కనిపించే ఆధ్యాత్మిక వాతావరణం మనసుకు ఒక ప్రత్యేకమైన ప్రశాంతతను కలిగిస్తాయి. కావేరి ఒడిలో కొలువై ఉన్న శ్రీ రంగనాథ స్వామి వారి దివ్య దర్శనం ప్రతి భక్తుడి జీవితంలో ఒక మరుపురాని అనుభూతిగా మిగిలిపోతుంది. శ్రీ రంగనాథ స్వామి వారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ శ్రీ రంగనాథాయ నమః. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక మరియు చారిత్రాత్మక ప్రదేశాల వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరో అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణంలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు. శ్రీరంగం ఆలయంలోని 1000 స్తంభాల మండపం అద్భుతమైన శిల్పకళకు నిలువెత్తు నిదర్శనం. ఇక్కడ మీరు చూస్తున్నదే ఆ 1000 స్తంభాల మండపం. చాలా అద్భుతంగా ఈ మండపాన్ని నిర్మించారు.